పెర్త్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా గెలుపు అనేది లాంఛనమే. ఇది అందరికి తెలిసిన విషయమే. నిన్న చక్కటి ఆరంభాన్ని ఇచ్చినటువంటి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఆడారండి. రాహుల్ తొందరగా అవుట్ అయిపోయినప్పటికీ యశస్వి జైస్వాల్ మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ఒక సెంచరీ మనం చూడగలిగాం. 8 ఫోర్లు 2 సిక్సర్లతో సెంచరీ చేసిన తర్వాత టీమిండియా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. పిచ్చి ఇంత బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నప్పటికీ అంతే కదండి మరి. టీమిండియా ఇంత బ్రహ్మాండంగా ఆడినప్పుడు మరి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఆడగలగాలి. పిచ్చి అంత బ్యాటింగ్కి టర్న్ అయిపోయింది సడన్గా. అలాంటి సందర్భంలో కూడా 12 రన్స్కి 3 కీలకమైన ఇంపార్టెంట్ వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇది యాక్చువల్గా ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప క్రికెట్ ఆడే దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంటే ఎలకల లేడితనం కావచ్చు, లేదా ఆటగాల్లో ఒక్కొక్కసారి టెస్ట్ మ్యాచ్ తొందరగా ముగించేద్దామనే ఆలోచన కూడా కావచ్చు, లేదా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇండియన్ బౌలింగ్. టీమిండియా బౌలింగ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ప్రపంచం గర్వించదగినటువంటి బౌలర్స్ టీమిండియాలో ఉన్నారు. ఈరోజు విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అండి. చాలామంది ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. దీని తర్వాత ఇంకా మళ్ళీ మనం చెప్పుకోవాలంటే యశస్వి జైస్వాల్ అండి. 160 రన్స్ ఎంత ఓపికగా, ఎంత నిలకడగా టీమిండియాకి గొప్ప స్కోర్ అందించడంలో అతని కృషి ఎంతో గొప్పది. సరే, పంత్ విఫలమయ్యాడు, కరెక్టే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఈ టీమిండియా విజయం అనేది మాత్రం నిజంగానే రేపు ఖాయమైపోయింది. నేనైతే అనుకున్నాను ఈరోజే టీమిండియా గెలుపు అనేది అయిపోతుంది థర్డ్ డేకి అని చెప్పి. ఇంకా ఒకరోజు మాత్రం మనం చూసినట్లయితే రేపు దాదాపు లంచ్ సమయానికల్లా టీమిండియా గెలిచిపోద్ది. జై హో విరాట్, జై హో విరాట్. నిజంగానే గొప్ప బ్యాట్స్మెన్ అండి.